తమిళనాడు పాలిటిక్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఈరోజు తమిళనాడులో జరుగుతున్న పరిస్థితులను చూసినట్టయితే దారుణంగా ఉంది పరిస్థితి. ఇప్పుడు క్యాడర్ మొత్తము పన్నీర్ సెల్వం వైపు ఉంది, ఎమ్మెల్యేలు మాత్రం శశికళ నటరాజన్ వైపు ఉన్నారు. సో ఇద్దరిలో మీరు ఎవరు కావాలనుకుంటున్నారు, ఎందుకు కావాలని? బేసిక్గా నేనైతే ఓ పన్నీర్సెల్వాన్ని సపోర్ట్ చేస్తాను సార్. ఎందుకంటే అపార అనుభవం ఉంది అతనికి రాజకీయం పరంగా. ఈజ్ ఎ హార్డ్ వర్కర్. ఈ కేమ్ ఇన్ టు ద పార్టీ 1973. ఎంజీఆర్ బైఫర్కేటెడ్ ఫ్రమ్ డిఎంకే, తన సొంత కుంపటి పెట్టుకుని ఏడీఎంకేని స్థాపించాడు. అప్పటి నుంచి ఏడీఎంకేకి లాయల్గా ఉన్నాడు. కానీ బయట ఏం ప్రచారం అంటే జయలలితకు లాయల్గా ఉన్నాడు. ఇదంతా ఇది ఫేక్. 2001 నుంచి పార్టీ ప్రాబ్లంలో ఉన్నప్పుడు ప్రతిసారి వచ్చి నేను ఒకరిని ఉన్నానని ప్రతి ఒక్కరిని చూపించి హీ రూల్డ్ ద పార్టీ అండ్ ద గవర్నమెంట్. దాని తర్వాత ఇప్పుడు ఏదో మధ్యలో శశికళ వచ్చి నేనైతానంటే ఆమెకు పాలిటిక్స్ ఏం తెలుసు? ప్రజల చేత ఒక్కసారి కూడా యాక్టివ్ పాలిటిక్స్లోకి వెళ్ళి ప్రజల చేత ఒక్కసారి కూడా ఎన్నుకోబడలేదు ఆమె. ఆమెకు సీఎం అయ్యే జీలు ఉంటే, అంటే ఆమె దగ్గర ఆర్థిక బలమో లేకపోతే మనుషుల బలమో లేకపోతే ఎమ్మెల్యే బలమో కాదు. ఇప్పుడు అంతగా ఉంటే ఈ టర్మ్ గెలుస్తారు. 2001 నుంచి పార్టీకి వెన్నంటి ఉండి పార్టీకి సేవలు అందించి 2001లో సీఎం అయినాడు ఎలిగేషన్స్ వచ్చినప్పుడు. 2007లో కూడా పార్టీ హౌస్లో నడిపించాడు. అపోజిషన్ మెంబర్లో డిఎంకే రూలింగ్ ఉన్నప్పుడు 2007 నుంచి 8 వరకు అపోజిషన్ నుండి నడిపించాడు. సేమ్ అలాగే అక్రమాస్తుల కేసులో 2013లో జయలలిత బెంగళూరు కేసు విచారణలో అరెస్ట్ అయినప్పుడు మళ్ళీ పార్టీ ఎక్కడికి వెళ్ళిందండి? మళ్ళీ ఇన్ ద సర్చ్ ఆఫ్ ఓ పన్నీర్సెల్వం. ఫైనల్గా ఓ పన్నీర్సెల్వం 3 సార్లు సీఎంగా సేవ చేశాడు. ఇప్పుడు శశికళ ఏంటంటే శశికళ ఫ్యామిలీ కోసం, వాళ్ళ ఏదో స్వలాభం కోసం వాళ్ళ భర్త వాళ్ళ ఫ్యామిలీ అని తీసుకొచ్చి ఇప్పుడు నేను మోనోపోలీ గవర్నమెంట్ నేను రన్ చేస్తా అని చెప్తే ఫ్యూచర్లో ప్రాబ్లం అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకంటే మోనోపోలీ గవర్నమెంట్ ఎప్పుడైనా డేంజరే కాబట్టి ఓ పన్నీర్సెల్వం కరెక్ట్ అని నేను అనుకుంటున్నాను. என்னை பொறுத்த வரைக்கும் ஓ பன்னீர்செல்வம் தான் முதலமைச்சராக நான் விரும்புகிறேன். என்னன்னா அவன் 3 தடவை முதலமைச்சராக இருந்துட்டு ஆட்சி நடத்தின பார்த்தியா, அதுதான் கெத்து. அதில் என்னன்னா 3 தடவை முதலமைச்சராக இருந்துட்டு மக்களுக்காக அவன் ஒர்க் பண்ணி ஆட்சி நடத்திட்டு காரங்காலமாக அவன் மக்களுக்காக எல்லாம் பண்ணி முடிச்சுட்டு எல்லா மக்கள் சாட்டிஸ்ஃபை பண்ணியிருக்கேன் பார்த்தியா, அதுதான் கெத்து. இப்போ சும்மா ஒரு பொம்பளை சசிகலா நான் முதலமைச்சர் ஆகிறேன்னா பின்ன ஃபைனலாக சொல்கிறது என்னென்னா ஓ பன்னீர்செல்வம் தான் கரெக்டான சிஎம் நான் நினைக்கிறேன். அதையும் நான் இல்லை, மக்கள் கூட அதுதான் நடக்கும். இந்த வீடியோ பிடிச்சா லைக் பண்ணுங்கள், ஷேர் பண்ணுங்கள், சப்ஸ்கிரைப் பண்ணுங்கள். இந்த சேனல் என்னென்னா பேசிக்கான்னு ஒன்று யூஸ் பண்ணி ஒரு புது விஷயமா மக்களுக்காக ஒரு வீடியோ பண்ணியிருக்கிறோம். உங்களுக்கு ஏதாவது பிடிச்சா காமெண்ட் பண்ணுங்கள். ஏதாவது விஷயம் மூலமாக பேசணுமான்னா இந்த கரண்ட் சிச்சுவேஷனில் ஏதோ ஒன்று காமெண்ட் பண்ணுங்கள். அந்த விஷயத்தை வச்சு நாங்கள் பேசிட்டு இந்த வீடியோ அப்லோட் பண்ணுவோம். தேங்க்யூ ஸோ மச்.